సమర్పిస్తున్నవారు సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం. నమస్కారం. జీకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వారం రోజులలో 15 మంది మృతి. కల్తీ సారా కారణమా, అనారోగ్యంతో మృతి చెందారా అనే కోణంలో విచారణ చేపడుతున్న అధికారులు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి 1,116 రూపాయలను విరాళంగా అందజేసిన నవుడు గంగరాజు కుమారి దంపతులు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విజయవంతమైన వాస్విక్ క్లబ్ వాస్విక్ వనితా క్లబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవ్. పలువురికి ఘన సన్మానం. 4 రాష్ట్రాలలో బీజేపీ విజయ ఢంకా మోగించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. మిన్నంటిన సంబరాలు. ఏపీ సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం. చర్చకు వచ్చిన పలు అంశాలు. దేశంలో 4 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విజయ ఢంకా మోగించడంతో జంగారెడ్డిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్, బీజేపీ జై అంటూ నినాదాలు చేశారు. వారసత్వ పార్టీలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని, ఈ ఎన్నికలు 2024లో బీజేపీని మరోమారు విజయం వైపు నడిపించడానికి నిదర్శనమని అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీకి చెందిన జంగారెడ్డిగూడెం నాయకులు జీకే న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొనకల్ల వెంకటేశ్వరరావు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కరిబండి నాగరాజు, లీగల్ సెల్ కన్వీనర్ మాడా రామ్మోహన్ రావు, ధార్మిక సెల్ కన్వీనర్ పొప్పాక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మానేపల్లి రామారావు, దాసరి బోసు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేమూరి శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. నిన్న వచ్చినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 4 రాష్ట్రాలు బీజేపీ తన యొక్క విజయ బావుట ఎగరవేసినందుకు వారందరికీ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే అవినీతి రహితమైన పరిపాలన ఇస్తారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ప్రజలకి నిజమైన సేవ చేస్తారో అని ప్రజలు గమనించి వారికి ఓట్లు వేస్తారు అనడానికి నిదర్శనం నిన్న యూపీ రిజల్ట్స్. ఆయన శాంతి భద్రతలు ఖచ్చితంగా పాటించారు. అందరికీ సమన్యాయం అందించారు. కనుక 4 రాష్ట్రాల్లోనూ మోడీ గారి ఆధ్వర్యంలో ఇండియాలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఆ 4 రాష్ట్రాలు ఇవాళ బీజేపీకి జయకేతనం ఎగరవేశాయి. ఇదే పరిస్థితి నిన్న యూపీలో వచ్చినటువంటి రిజల్ట్సే రేపు ఏపీ కూడా ఎదురు చూస్తోంది. ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జెండా వందనం కార్యక్రమం అనంతరం గంగానమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ శనివారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు ఉదయం 8:30 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలకి అడుగుతున్న సందర్భంగా రేపు శనివారం ఉదయం 8:30 మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన విఆర్ ఎలీజా గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ, గంగానమ్మ గుడి దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి కేక్ కటింగ్, అక్కడ శ్రేణులందరూ పాల్గొని ఈ ఆవిష్కరణ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కౌన్సిలర్స్, వివిధ అనుబంధ సంస్థల్లో ఉన్న కార్యకర్తలు, మన బూత్ కన్వీనర్స్ అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థించారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం నందు కంటి ఆపరేషన్స్ చేసుకున్న వారికి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో
డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వితరణతో 500 మందికి ఉచితంగా కళ్లజోళ్లను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం ఆర్గనైజర్ చిటికెన రాంబాబు, కన్పర్తి ధనకుమార్, గుర్రం వీరబాబు, బసవరాజు వేణు, తెల్లంగూర్ల సోమరాజు, మద్దిపాటి శ్రీను, గల్లి శ్రీనివాస్, పొన్నాడ సాయి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. దాత డాక్టర్ రామచంద్రబాబు సేవలను వివిధ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విగ్రహ నిర్మాణకర్త కౌన్సిలర్ వలవల తాతాజీ సుశీల దంపతులను వక్తలు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం 5వ వార్షికోత్సవం సందర్భంగా వారధి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించబడింది. ఈ నేత్ర చికిత్సా శిబిరం రాజమండ్రి గౌతమి హాస్పిటల్ వారి సౌజన్యంతో మన పట్టణంలో ఇక్కడ నిర్వహించబడింది. ఈ నేత్ర చికిత్సా శిబిరంలో దాదాపు 45 మందికి కంటి అద్దాలని మన పట్టణ ప్రముఖ వైద్యు సుశీల హాస్పిటల్స్ ఎండి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా దాదాపు 30,000 రూపాయలు విలువ చేసే కళ్ళజోళ్ళని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆ పేదవాళ్ళందరికీ కూడా నా చేతుల మీదుగా కళ్ళజోళ్ళు పంపిణీ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పట్టణంలో మరెన్నో చేయాలని, మీకు ఎల్లప్పుడూ దేవుడు ఆశీస్సులు, దాతల సహకారం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. వేకువజామునే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు, వివిధ రకాల ద్రవ్యాలతో ఆలయ అర్చకులు మనోజ్ శర్మ, ఉప అర్చకులు రాజేష్ శర్మలచే విశేష కైంకర్యాలు జరిపారు. మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు చేశారు. నవుడు గంగరాజు కుమారి దంపతులు అమ్మవారి ఆలయ అభివృద్ధికి, అమ్మవారి వస్త్ర పుష్పాలంకరణకు 1,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును, దాత దంపతులను శాలువా, పూలదండలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీ వెంకటేశ్వర లలిత పారాయణ బృందం, ఆటోనగర్ సభ్యులు భక్తి పాటలు పాడి లలిత పారాయణ చేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయం నందు శుక్రవారం సందర్భంగా విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్యాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారి మూల విరాట్కు విశేష హారతులను అర్పించారు. భారత విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తీసుకురావాలని, ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా దేశంలో వంట ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయని, పరోక్షంగా ప్రత్యక్షంగా సామాన్య ప్రజలపై భారం పడుతుందని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రామ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు భూషణం, బి వినోద్, కె కార్తీక్, సిహెచ్ గణేష్, దుర్గా ప్రసాద్, యోహాన్, బి మణికంఠ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 వారాలుగా రష్యా ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి ఆ యుక్రెయిన్ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ రష్యా యుద్ధాన్ని పీడీఎస్యు ఖండిస్తా ఉన్నది. ఇవాళ ఉక్రెయిన్ అనేటువంటి దేశంలో కేవలం 5 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశంలో 15 కోట్ల మంది ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం అంటే ఆ బలహీనుణ్ణి బలవంతుడు దాడి చేయడమేనని మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఉక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని గాని, అక్కడ ప్రజావళిని గాని, అక్కడ ఉన్నటువంటి భవంతులు గాని అన్నిటి మీద బాంబుల వర్షం కురిపించి ఆ దేశ ప్రజల్ని మొత్తం సర్వనాశనంతో యుద్ధంతో నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉక్రెయిన్ దేశంలో జరుగుతా ఉన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి జీకే న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును.
డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్, ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ, జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. వివి మాల్, విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్. వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్. మా వద్ద 20 to 60% డిస్కౌంట్ తో పట్టు, ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్ వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి, విచ్చేయండి. వివి మాల్, విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 8819899999. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో పట్టణ ప్రజా సంఘాల కార్యాలయం నందు DYFI ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో DYFI జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. DYFI జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, ఏదైతే అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో తక్షణమే వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కల్పించాలని, నిరుద్యోగులకు రాష్ట్రంలో ఉన్న 2,35,000 ఉద్యోగాలతో న్యూ నోటిఫికేషన్ విడుదల చేసి సచివాలయం గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర అన్ని పోస్టులు, పోలీస్ అకాడమీ, SI, DSC, మెగా DSCతో 2,500 పోస్టులు తక్షణమే విడుదల చేయాలని, రేపు చెలో విజయవాడ 12వ తారీఖు జరిగే చెలో విజయవాడను జిల్లాలో ఉన్న యువకులందరూ కూడా ఐక్యమయ్యి జయప్రదం చేయాలని
ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ టిఎన్ఎస్యు తెలుగు యువత యువజన సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీలు ఇచ్చి తక్షణమే నెరవేర్చాలని, లేకపోతే రానున్న రోజుల్లో మీరు ఇప్పటి వరకు చేసే గృహ నిర్బంధాలు నాయకుల్ని గృహ నిర్బంధం చేసినంతట్లో పెరిగే ఉద్యమం ఆగదని, తక్షణమే న్యూ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి మీరు గద్దె దిగేంత వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదల కావడంతో అభిమానుల ఆనందోత్సాహాల మధ్య సందడి చేశారు. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ థియేటర్, రాజేశ్వరి థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు కేరింతలు కొట్టారు. ప్రభాస్, పూజా హెగ్డే జోడీగా కృష్ణంరాజు, జగపతి బాబు, భాగ్యశ్రీ, సచిన్ భెట్కర్, ప్రియదర్శి తదితరులు నటించారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ప్రేమ కథా చిత్రం రాధేశ్యామ్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మూడు జిల్లాల ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఆర్గనైజర్గా నియమితులైన వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా కన్వీనర్ వందనపు సాయి బాలపద్మను పలువురు ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సిటీఓ ప్రేమ్ కుమార్, డీసీటీఓ వివివి సత్యనారాయణ, ఏసీటీఓ ఎస్పీసీ దేవన్ రావు, ఏసీటీఓ ఆర్ శ్రీనివాస్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల గంగాధర్, ఆర్యవైశ్య నాయకులు సొల్సా శ్రీనివాసరావు శాలువా, పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఏజెన్సీ అసోసియేషన్ సభ్యులు ధారా రవి, కొంకిమల్ల కిషోర్, దూబగంట్ల బాబిరాజు, మహంకాళి గుప్తా, బచ్చు వెంకటేశ్వరరావు, మేడిచర్ల కిరణ్ తదితరులు సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, వందనపు సాయిబాల పద్మ దంపతులను శాలువా, పూలదండలు వేసి పూల బుకేలతో సత్కరించారు. అలాగే మార్వాడి అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్ పురోహిత్ వికాస్, జిత్తు ముఖేష్, మధుర్ బాబు, రోహిత్, కృపారాములు సన్మానించారు. అదేవిధంగా ఐరన్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహంకాళి నారాయణరావు, సెక్రటరీ తటవర్తి పురుషోత్తం, కోశాధికారి యశోదా రామకిషోర్, సభ్యులు తడికమల్ల శ్రీనివాసరావు, కంచర్ల బాలకృష్ణ, గుల్లపూడి చలమయ్య తదితరులు వందనపు సాయిబాల పద్మ దంపతులను సన్మానించారు. అలాగే జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, గౌరవ అధ్యక్షులు చామర్తి శ్రీరాములు పూల బుకేలు ఇచ్చి వెండి పెన్నును బహుకరించారు. ఈ సందర్భంగా ఏలూరి ఫణికుమార్ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణం వ్యాపారస్తుల అందరి తరపున, అట్లాగే మా యొక్క వాసవి సంఘాల తరపున కూడా జంగారెడ్డిగూడెం ఆడపడి చేయనటువంటి సాయిబాల పద్మ గారికి ఎంతో విలువైనటువంటి ఆవిడ 10 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావ జరిగినప్పటి నుంచి కూడా పార్టీ వెన్నంటే ఉంటూ ఆవిడ చేస్తున్న సేవల్ని గుర్తించి ఈరోజు ఆవిడకి అత్యున్నతమైన పదవి అంటే కార్పొరేట్ పదవిని కట్టబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల కాలంగా కూడా పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా పార్టీ వెంటనే ఉంటూ పార్టీ అభ్యున్నతికి పాటుపడినటువంటి సాయిబాల పద్మ గారికి ఈ రోజున ఈ పదవి వచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఆవిడ ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి వన్నె తెచ్చేలాగా ఇప్పటి వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క పదవికి వన్నె తెచ్చేలాగా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఈ ఆడవాళ్ళ క్షేమం గురించి ఆవిడ పాటుపడతారని కూడా మేము ఆశిస్తున్నాము. మా యొక్క వైశ్య జాతిని గుర్తించి ఈ యొక్క అత్యున్నత పదవిని మా అప్లాండ్ ఏరియాకు కట్టబెట్టినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయిబాల పద్మ గారికి ఈ పదవి వచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత వారం రోజుల నుంచి కొంతమంది మృతి చెందడం ప్రజలలో కలకలం సృష్టిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థకు గురై మృత్యువాత పడటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. మృతుల కుటుంబాలకు వెళ్లి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం, గంటల వ్యవధిలోనే మృతి చెందడం మృతుల కుటుంబాలలో విషాదం మిగిల్చింది. వీరిలో ఎక్కువ మందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా సేవించి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరిద్దరు 60 నుంచి 70 సంవత్సరాల వారు కాగా మిగిలిన వారు 40 నుంచి 50
55 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారుగా పేర్కొంటున్నారు. అయితే మృతి చెందిన వారందరూ కూలి పనులు, చిన్న వృత్తులు చేసుకుంటూ జీవించేవారని తెలియజేస్తున్నారు. వీరిలో కొందరికి ఆర్ఎంపీలు, పిఎంపీలు వద్ద, మరికొందరు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకున్నట్లు సమాచారం. పద్మా థియేటర్, గాంధీబొమ్మ సెంటర్లోని ఒకే వీధిలో ఇద్దరు చనిపోయారు. మడిచెర్ల అప్పారావు కడుపు నొప్పి అంటే ఆర్ఎంపీ వద్ద చూపించామని, తరువాత పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా కొద్దిసేపటికే చనిపోయారని మడిచెర్ల అప్పారావు తనయుడు ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాపీ పనులు చేసే 45 సంవత్సరాల బండారు శ్రీనివాసరావు కడుపు నొప్పితో బాధపడితే గురువారం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు శ్రీనివాసరావు మేనల్లుడు వెంకట్ తెలిపారు. ఐసీయూలో పెట్టినప్పటికీ మావయ్య దక్కలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. కల్తీ సారా కారణంగానే చనిపోతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన సందేశాలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. రెవెన్యూ, పోలీస్, సెబ్, వైద్య అధికారులు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి మృతి చెందడానికి గల కారణాలను సేకరిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని పేర్కొంటున్నారు. మాది జంగారెడ్డి గ్రామం అండి. మా బావగారి పేరు శ్రీను అండి. ఆయన మొన్న నైటు సారా తాగారండి బయటికి వెళ్ళి. ఆయనకి ఇది వరకు సారా తాగే అలవాటు ఉంది కానండి ఎప్పుడు కూడా అలా లేదు. మొన్న నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న టైం రాకుండా నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, పని చేయలు అని అన్నారండి, తీసుకెళ్ళిపోమన్నారండి. ఇంజక్షన్ చేసి పంపించేశారు. నిన్న టైం రాకుండా ఇది అయిపోయింది. చాలాలో కలిపిందండి. గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలండి మా మీద. మరి జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, పారదర్శకంగా విచారణ చేపట్టి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బీజేపీ ధార్మిక సెల్ జిల్లా అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు కృష్ణ చైతన్య తదితరులు డిమాండ్ చేశారు. మరి జంగారెడ్డిగూడాన్ని 4 రోజుల నుంచి దగ్గర 15 మంది సారా తాగి సరిపోవడం జరిగింది. ఆ 15 మందే కాకుండా ఇంకా పైన కూడా ఉన్నారని చెప్పని కూడా జనంలో టాక్ ఉంది. మరి ఇంతమంది పోతాకల కారణం మరి సారా అని చెప్పని పబ్లిక్గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి కుటుంబంలో అడిగినా సరే సారా తాగి చచ్చిపోయాడని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి 15 మందే కాకుండా ఉన్నవందరూ కూడా ఇదే రకంగా చనిపోయారని చెప్పి చెబుతున్నారు. మరి యొక్క ప్రభుత్వంలో ఈ సారాని కంట్రోల్ చేస్తున్న మటుకు ఇంతవరకు లేదు. మరి అలాగే ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా మరి సారాని ఎందుకు కంట్రోల్ చేస్తలేదో తెలుస్తలేదు. మరి వెంటనే ఈ యొక్క సారా అమ్మిన వాళ్ళని అరెస్ట్ చేసి ఈ యొక్క ఎందుకు చనిపోయారనేది కూడా పరిగణలో తీసుకుని వెంటనే వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రేషన్ ఇవ్వాలని చెప్పని మేము సందర్భంగా తెలియపరుస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ రోజున మా నాయకులు కూడా తెలియపరచడం జరిగింది. వారందరూ కూడా స్పందించి ఈ జంగారెడ్డిగూడెం వచ్చి ఈ యొక్క బాధితుల్ని పరామర్శించడం కూడా జరుగుతుంది. మరి వెంటనే ఈ గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకుని ఈ యొక్క ఎక్సైజ్ వాళ్ళ తప్పును కూడా ఖండిస్తున్నాం మేము. మరి వీళ్ళ వల్లే ఈ సారా కూడా జంగారెడ్డిగూడెం నిచ్చలవిడిగా జరుగుతుంది. మరి వీళ్ళ సారా వాళ్ళు చనిపోయారు. ఆ సారా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని ఎంక్వైరీ చేసి వెంటనే నిర్దోషుల్ని శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. నా పేరు కొప్పాక శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంట్ బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇటీవల జంగారెడ్డిగూడెంలో 4-5 రోజుల నుంచి కొన్ని మరణాలు జరుగుతూ సుమారు 15 మంది మరణించారు. పబ్లిక్ లో గానీ పలు ప్రాంతాల్లో మాట్లాడుకునే సమాచారం ఏంటంటే సారా బట్టీలు జంగారెడ్డిగూడెంలో అనధికారికంగా కాస్తున్నారని, కల్తీ సారా తాగటం వల్లే చనిపోతున్నారని, దీని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గానీ కొన్ని సంస్థలు గానీ పట్టించుకోకుండా ఉండటం వల్లే ఈ కల్తీ చేసి అక్రమంగా తాగటం వల్లే ఈ మనుషులు చనిపోతున్నారనే విషయము జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వినిపిస్తుంది. దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి అసలు నిజంగా జంగారెడ్డిగూడెంలో సారా బట్టీలు నగరం మధ్యలో నడుపుతున్నారా, ఉంటే అవి ఎందుకు అక్రమంగా నడుపుతున్నారు, వాటి యాజమాన్యాలు ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ రకంగా పేద ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారో నిస్సగ్గుగా నిగ్గు తేల్చి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. 15 మంది చనిపోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. సుమారు 20 పేర్లు బయటకు వచ్చినాయి, 20 మంది చనిపోయారు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఎంఆర్ఓ గారు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడైతే ఈ డాంగే నగర్ లో కానీ, తర్వాత బుట్టాయిగూడెం పద్మా థియేటర్ వెనకాల కానీ, ఆ పాత బస్ స్టాండ్ బరీల్ గ్రౌండ్ దగ్గర కానీ, ఆ పంగిడిగూడెం రోడ్లో కానీ కొన్ని అడ్డాలు కేంద్రంగా నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇమ్మీడియట్ గా మీరు తనిఖీలు నిర్వహించి ఆ సారా బట్టీలు ధ్వంసం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నా పేరు మనోహర్ కృష్ణ చైతన్య,
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శిని. గత 2-3 రోజుల నుంచి కల్తీ మద్యం అంటే కల్తీ సారా తాగడం వల్ల 15 నుంచి 16 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అలాగే ఇంకా కొంతమంది అస్వస్థతకు లోనై కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర తిరుగుతున్నారు. బయటికి రాని మంది, కొంతమంది బయటికి రాని జనం కూడా ఉన్నారు. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే సారా రహిత జిల్లాగా ఒకప్పుడు ఉండేది. ఈ రోజు సారా వెచ్చలవిడిగా నీళ్లు పాలు దొరకని ప్రాంతం ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ సారా దొరకని ప్రాంతం కానీ మద్యం దొరకని ప్రాంతం కానీ లేకుండా పోయింది. ఈ వెచ్చలవిడితనం గత 3 సంవత్సరాల నుంచి ఉంది. ఉన్నారు అరాకొర రూపాయి బాపాయి పట్టుకెళ్ళి పెళ్ళాం పుస్తులేమో ఇటువంటి తాగడం వల్ల అనారోగ్యం పాలై చనిపోతా ఉన్నారు. అదే రకంగా ఇమీడియట్గా సారా అంటే 4 రోజులు 1 రోజులు పడుతుంది. వీళ్ళు కెమికల్స్తో ఏదో లిక్విడ్స్ కలిపి తయారు చేసినటువంటి ఈ సారాని ప్రజలకు ఇవ్వడం ద్వారా చనిపోవడానికి కారణం అవుతున్నారు. ఇటువంటి విషయాల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. అధికారులు కూడా దీనిపైన స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ కొద్దిగా స్పందన కనపడతా ఉంది. మీడియా కానీ ప్రజలు కానీ స్పందించారు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరో లేరు ఈ రోజు వరకు చూడడానికి అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు చనిపోయిన ప్రాంతంలో. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఉత్సవం నిర్వహించారు. వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు తిరువీధి వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివిధ వృత్తులలో స్థిరపడిన మహిళలను ఘనంగా సత్కరించారు. ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజిని రెడ్డి, 3 జిల్లాల ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్గనైజర్ వందనపు సాయిబాల పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవి రత్నంను, కౌన్సిలర్ కంచర్ల గీతలను శాలువా మెమోంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు వరలక్ష్మి ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం వాసవి వనితా క్లబ్ కార్యదర్శి జువ్వల గాయత్రి, కోశాధికారి చిట్లూరి రాజేశ్వరి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వేముల దివ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తి స్వరూపిణిగా వర్ణించవచ్చు. స్త్రీ శక్తికి మించి పనులు చేయగలరు. అదేవిధంగా తన బాధ్యతలను కూడా శక్తివంతంగా గృహలక్ష్మిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే వాసవి క్లబ్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007 ఏప్రిల్లో జంగారెడ్డిగూడెం వనితా క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ గాను, అలాగే 2008లో జోన్ చైర్పర్సన్ గా, 2009లో రీజన్ చైర్మన్ గాను, 2010లో డిప్యూటీ గవర్నర్ గాను మన వాసవి సంస్థకు సేవలు అందించారు. వారు అందించిన సేవలలో క్లబ్ డెవలప్మెంట్ కు ఎంతగానో కృషి చేశారు. వాసవిలో సేవతో పాటుగా ఆరవై సంఘంలో కూడా 2003లో మహిళా మండలి ప్రెసిడెంట్ గాను, 2005లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా ఆరవై సంఘ మహిళా వైస్ చైర్మన్ గాను, 2007లో జిల్లా ఆరవై సంఘ చైర్మన్ గాను సేవలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో వారం రోజులలో 15 మంది మృతి. కల్తీ సారా కారణమా, అనారోగ్యంతో మృతి చెందారా అనే కోణంలో విచారణ చేపడుతున్న అధికారులు. జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి 1,116 రూపాయలను విరాళంగా అందజేసిన నవుడు గంగరాజు కుమారి దంపతులు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విజయవంతమైన వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవ్, పలువురికి ఘన సన్మానం. 4 రాష్ట్రాలలో బీజేపీ విజయ ఢంకా మోగించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు, మిన్నంటిన సంబరాలు. ఏపీ సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం, చర్చకు వచ్చిన పలు అంశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.